హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ సండే కదా, సో సండే స్పెషల్గా మా ఇంట్లో ఇవాళ చికెన్ లివర్ ఫ్రై అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి రెసిపీ షూట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఫ్రెష్గా తెచ్చిన లివర్ కడిగేసేసి నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్లో మనం ఫస్ట్ లివర్ని బాయిల్ చేసుకుంటాం. సో లివర్ని బాయిల్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ లివర్ వేసేసి నెక్స్ట్ తగినంత పసుపు అండ్ ఆల్సో సాల్ట్. సో ఆ రెండు వేసిన తర్వాత ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఆయిల్ వేస్తుంది అనమాట. సో బేసిక్గా ఇది లివర్ కదండి, సో కాగిన నూనెలో వేస్తే టప్ టప్ అని పేలుతుంది కాబట్టి ఇక్కడ మా మమ్మీ నూనె తర్వాత వేస్తుంది. సో వేసేసి మంచిగా బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మా మమ్మీ ఇంకా మిక్స్ చేస్తూ ఉంది మంచిగా. సో స్పూన్ పెట్టి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అదంతా చిదిరిపోతుంది అనమాట, లివర్ కదా. సో చిదిరిపోకుండా మెల్లగా అలా వంపుకుంటూ మిక్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆ లివర్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసి సో బాయిల్ అయిన తర్వాత మనం మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. లివర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. సో మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట లివర్. సో ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం ఒక సపరేట్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని తగినంత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి. సో ఆనియన్స్ని వేసేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. బిర్యానీ ఆకు కూడా వేసింది మా మమ్మీ ఇక్కడ. బిర్యానీ ఆకు అలాగే ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తుంది అనమాట. సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం నాన్ వెజ్ కదా. అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది అనమాట. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నప్పుడే దానిలోనే కోకోనట్ పౌడర్ అంటే కోకోనట్ అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా వేసేస్తుంది అనమాట. సో టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ రైస్లో మిక్స్ చేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఫ్రై అయిపోయినాక పచ్చివాసన మొత్తం పోయేదాకా వేపించుకొని ఆ తర్వాత టొమాటో అండ్ పచ్చిమిర్చి వేసి వేపేసింది. అండ్ ఆ తర్వాత మనం తినగలిగేంత స్పైసీ లెవెల్తో చిల్లీ పౌడర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, మేము కొంచెం స్పైసీగానే తింటామండి. సో కొంచెం స్పైసీగానే కొంచెం కారం ఎక్కువే వేసేసింది. అండ్ ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న లివర్ పీసెస్ని వేసేసి కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ అవి కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గేదాకా ఉంచుకొని ఆ నీరు మొత్తం పోయేదాకా వెయిట్ చేసి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తుందండి మా మమ్మీ ఇక్కడ. కొంచెం ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ప్లేట్ పెట్టేసేసి వెయిట్ చేసి ఆ తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గేదాకా వెయిట్ చేస్తే యమ్మీ యమ్మీ చికెన్ లివర్ రెడీ. అంతే అండి, చాలా సింపుల్. నాకు చాలా ఇష్టం లివర్ ఫ్రై. నాన్ వెజ్లో ఏదన్నా ఇష్టము అంటే అది లివర్ ఫ్రైయే. సో ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ మా డాడీ కానీ మా తమ్ముడు కానీ లివర్ తెస్తూ ఉంటారు. సో నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు లివర్ ఫ్రై మా మమ్మీతో చేయించుకొని తినేసి వెళ్తాను. ఇంకా ఇక్కడ మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత కాసేపు ప్లేట్ పెట్టేసేస్తే ఇక్కడ చూసారా మీరు, మొత్తం దగ్గరకు వచ్చి నీట్గా లివర్ ఫ్రై అయిపోతుంది. సో అది ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేసి ఇక్కడ చూసారా, ఇప్పుడు గరం మసాలా వేస్తుంది. గరం మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. సో తగినంత గరం మసాలా వేస్తుంది ఇక్కడ. అండ్ అలాగే మా మమ్మీ కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తుంది అనమాట, టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంచెం లైట్గా చికెన్ మసాలా కూడా వేసేసింది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అది ఇంకొంచెం మగ్గేదాకా అలాగే ప్లేట్ పెట్టేసేసి వెయిట్ చేసామన్నమాట. సో కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మంచిగా అలా వెయిట్ చేయాలి. అండ్ ఫ్రెష్గా కోసిన కొత్తిమీర, సో కొత్తిమీర కూడా ఫ్రెష్గా వేసేస్తే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసేసింది అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వైట్ రైస్లో మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది లివర్ ఫ్రై. అండ్ ఇక్కడ చూసారా మంచిగా రోస్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది లివర్ ఫ్రై. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ లివర్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.